మిత్రపక్ష ఎమ్మెల్యేనే కానీ ఇందిరమ్మ కమిటీల్లో తన మాటే నెగ్గాలని ఆయన పట్టు. సీటు త్యాగం చేసి గెలిపిస్తే మా పరిస్థితి ఏంటి, మా కేడర్ ఏమైపోవాలని అధికార పక్షం గగ్గోలు. కామ్రేడ్ వర్సెస్ కాంగ్రెస్ లా ఉంది అక్కడి పంచాయతీ. చివరికి ఎటూ తేలకుండా పోయింది ఇందిరమ్మ కమిటీల వ్యవహారం. అధిష్టానానికి కాంగ్రెస్ కేడర్ ఫిర్యాదు చేస్తే తన పంతం నెగ్గించుకునే ప్రయత్నాల్లో ఉన్నారు అక్కడి సిపిఐ ఎమ్మెల్యే. ఫ్రెండ్షిప్ అయినా సర్దుబాట్లైనా ఎన్నికల దాకే, అదేమన్నా మొగుడు పిల్లల బంధమా కలకాలం ఉండిపోవడానికి. అందుకే అక్కడి ఇంటి పోరు వీధిన పడేలా ఉంది. భద్రాద్రి జిల్లా కొత్తగూడెం నియోజకవర్గంలో ఇందిరమ్మ కమిటీల ఏర్పాటులో ప్రతిష్టంభన నెలకొంది. మిగతా నియోజకవర్గాల ఎమ్మెల్యే ఆధ్వర్యంలోనే ఇందిరమ్మ కమిటీల ఏర్పాటు చేస్తున్నా ఆయన అటు ప్రతిపక్షం కాదు, అలాగని సొంత పార్టీ కూడా కాదు. ఎంత మిత్రపక్ష ఎమ్మెల్యే అయినా ఆయన చెప్పినట్లే జరగాల? పార్టీ కోసం ఎన్నాళ్లు పనిచేసిన మా పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు కొత్తగూడెం కాంగ్రెస్ నేతలు. ఇందిరమ్మ కమిటీల వ్యవహారంలో కామ్రేడ్లు కాంగ్రెస్ మధ్య వివాదం చివరికి తారాస్థాయికి వెళ్లింది. ఎమ్మెల్యేని నేను, మరెవరి జోక్యానికి అవకాశమే లేదన్న పట్టుదలతో ఉన్నారు సిపిఐ ఎమ్మెల్యే. తాను చెప్పిన వారే ఇందిరమ్మ కమిటీలో ఉండాలని ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు పట్టుపడుతున్నారు. కానీ ఇందిరమ్మ కమిటీల్లో భాగస్వామ్యాన్ని కాంగ్రెస్ నేతలు ఇజ్జత్ కా సవాల్గా తీసుకున్నారు. దీంతో వ్యవహారం కొలిక్కి రావడం లేదు. కొత్తగూడెంలో సిపిఐ ఎమ్మెల్యే కూనంనేనిని కాంగ్రెస్ గెలిపించింది. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూడా అయిన కూనంనేని కాంగ్రెస్ అధిష్టానం దగ్గర తన పలుకుబడితో తన మాటే నెగ్గించుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదే కొత్తగూడెంలో కాంగ్రెస్ క్యాడర్కి ఇబ్బందికరంగా తయారైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని సిపిఐ రాష్ట్ర సారథిగా ఏదో విధంగా కలుస్తున్నారు కూనంనేని. దీంతో కొత్తగూడెం నియోజకవర్గంలో అధికార యంత్రాంగంలో ఆయన మాటే చెల్లుబాటవుతోంది. దీనికి తోడు కొత్తగూడెంలో కాంగ్రెస్ పార్టీ చుక్కాని లేని నావలా మారింది. ఇక్కడ పొంగులేటి, భట్టి, రేణుకా చౌదరి వర్గాలున్నాయి. పార్టీలో నేతలు కూడా 4 వర్గాలుగా విడిపోయారు. మొన్నటిదాకా 4 వర్గాలు 4 క్యాంపు కార్యాలయాలు పెట్టాయి. కాంగ్రెస్ నేతల మధ్య అనైక్యత కూడా కొత్తగూడెంలో సిపిఐ ఎమ్మెల్యేకి కలిసొచ్చే అంశం. దీంతో ఇందిరమ్మ కమిటీలో తన మాట నెగ్గించుకునేందుకు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు సిపిఐ ఎమ్మెల్యే. తన పార్టీ వారు, తనకు నచ్చిన వారు, అదేవిధంగా కాంగ్రెస్లో కూడా తనకు అనుకూలంగా ఉండేవారితో కమిటీల జాబితా తయారు చేసి జిల్లా అధికారులకు ఇచ్చారు. కూనంనేని వ్యవహారంపై కొత్తగూడెం కాంగ్రెస్ కేడర్ అసంతృప్తితో రగిలిపోతోంది. సిపిఐకి సీటిచ్చి గెలిపిస్తే ఇందిరమ్మ కమిటీలో చోటు దక్కకుండా చేస్తున్నారని అధిష్టానానికి ఫిర్యాదు చేస్తున్నారు. ఇప్పటికే ఇందిరమ్మ కమిటీల పేర్లను అధికారులకు ఇచ్చేసింది సిపిఐ నాయకత్వం. కానీ దాన్ని పెండింగ్లో పెట్టించింది కాంగ్రెస్లోని ఓ వర్గం. ఇందిరమ్మ కమిటీల వ్యవహారంలో తమకు ప్రాధాన్యం ఇవ్వాలని, తాము చెప్పిన వారికే కమిటీల్లో అవకాశం ఇవ్వాలని డీసీసీ అధ్యక్షుడు పొదెం వీరయ్యకు ఫిర్యాదు చేశారు. పోటీ కమిటీలతో ఒక లిస్టు తయారు చేసి డీసీసీ అధ్యక్షుడితో పాటు గాంధీ భవన్ కు కూడా పంపించారట కొత్తగూడెం కాంగ్రెస్ శ్రేణులు. ఇలానే కొనసాగితే కొత్తగూడెంలో సిపిఐతో కలిసి సాగడం కష్టమని అధిష్టానం దగ్గర ఆవేదన వ్యక్తం చేస్తున్నారట హస్తం పార్టీ నేతలు. సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని ఓ లిస్టు ఇస్తే కాంగ్రెస్ శ్రేణుల అధిష్టానానికి మరో లిస్టు సమర్పించడంతో కొత్తగూడెం అధికారులకు తలనొప్పిగా మారింది. సిపిఐ లిస్టును పెండింగ్లో పెట్టాలని అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చారు కాంగ్రెస్ నాయకులు. ఎమ్మెల్యే చేతిలోనే ఇందిరమ్మ కమిటీలుంటాయని సిపిఐ వాదిస్తోంది. మరి ఇంతకాలం పార్టీ కోసం పనిచేసిన తమ పరిస్థితి ఏంటని కాంగ్రెస్ క్యాడర్ వాపోతోంది. మొత్తం మీద ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ ప్రక్రియ దగ్గర పడుతున్నా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అన్ని చోట్ల కమిటీలు కొలిక్కి వచ్చినా కొత్తగూడెంలో మాత్రం ఆ ప్రక్రియ ఇంకా పెండింగ్లోనే ఉండిపోయింది.